అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియో వచ్చేసి ఇది సెకండ్ ఎపిసోడ్ అండి. పార్ట్ 1 డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఎలాగోలా ఎర్లీ మార్నింగే వచ్చేసాము రైల్వే స్టేషన్‌కి. అయితే మా ట్రైను ఉందండి అరకుది. కాకపోతే అది డోర్ ఓపెన్ చేయలేదింకా. టైం అవ్వలే. మా బోగి మాత్రం తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. మేము వెళ్ళేసాం. కరెక్ట్ 6:30కి స్టార్ట్ అయిందండి ట్రైను. అయితే అరకుకు తీసుకున్నాం. బుర్రా కేవ్స్ రిటర్న్‌లో చూద్దామని వెళ్ళడం మాత్రం అరకుకే తీసేసుకున్నాం. ట్రైన్ కదిలిందండి. ఎలాగోలా ఎక్కేసాము. సీట్‌లో చూసుకున్నాము. కాకపోతే ఇంకా అందరూ రాలేదు. అయితే మనం విస్టర్డమ్ కోచ్ అనుకోండి చాలా బావుంటది. అయితే మాకు వెళ్ళేటప్పుడు దొరకలేదండి. రిటర్న్‌లో బుక్ చేసుకున్నాం అనమాట. అంటే ఎలా ఉంటుందో అది చూద్దాము అని రిటర్న్‌లో చేసుకున్నాము. మనం ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడే విస్టర్డమ్ కోచ్ అని అంటే 2 మంత్స్ ముందు చేసుకోవాలంటండి. అయితే ఇది ఈవీ కోచ్ అని ఉంటది. దాంట్లో మనం టికెట్స్ 2 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే అప్పు చాలా బావుంటదండి. నా సజెషన్ అయితే వెళ్ళేటప్పుడే తీసుకోవాలి. ఈవినింగ్ అనుకోండి చీకటి పడిపోతది. ఏం కనిపియదు గదండీ మనకు గ్లాసెస్‌లో నుండి టన్నెల్స్ అయినా ఏవన్నా. అందుకని మనం అప్‌లోనే తీసుకుంటే మంచిది. అయితే స్టార్ట్ అయిపోయాము. అయితే మనం వెళ్తుంటే టన్నెల్స్ రాగానే పిల్లల కేరింతలు చూడండి. ఎవ్వరు సీట్‌లో కూర్చునేది లేదు. అంతా కిటికీ వైపే. ఈ టన్నెల్స్ రాగానే మొత్తుకోవడం. టన్నెల్స్ రాగానే మొత్తుకోవడం. ఇదే అనమాట అంతా. అందులో మేము వెళ్ళిన తర్వాత కొంతమంది ఒక ఫ్యామిలీ బాగా ఫ్రెండ్లీ అయ్యారండి. ఇక్కడ మధ్య మధ్యలో గూడా ఇట్లా వాటర్ ఫాల్స్ పడుతూ ఉన్నాయి. కానీ మా ఎదురు సీట్‌లో ఒకతను డైలీ వెళ్తుంటాడట. తను ప్రతి ప్లేస్ చెప్పాడనమాట. ఇక్కడిదొస్తుంది, ఇక్కడిదొస్తుంది అనడం వల్ల మేము గూడా అందరం అలర్ట్ అయ్యాం. కానీ బాగా ఎంజాయ్ చేసిందండి మా పాప. ఆహ్, మంచిగా గుట్టలు, దానిపైన మంచు పడుతూ అసలు ఎంత అంటే అంత చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. అయితే పిల్లలు మాత్రం అస్సలు ఫుల్ అండి ఎంజాయ్ అంటే. బాగా మొత్తుకున్నారు. బాగా అరిసి అలసిపోయారంట. మొత్తం విండోస్ దగ్గరే. అసలు ఎవ్వరు సీట్లలో కూర్చోట్లేదండి. అంతా మంచిగా ఎంజాయ్ చేసాం. టన్నెల్స్ దగ్గర దగ్గర 20, 21 వచ్చాయన్నమాట. మనం వెళ్తూ ఉంటే. అదే విస్టర్డమ్ కోచ్ అనుకోండి మనం సీట్‌లో కూర్చొని అంతా కనిపిస్తుందట. చూడండి. ఎంత బావుందో అసలు. మంచు పడుతూ అసలు సెకండ్ ఊటీ అని చెప్పాలండి. మనం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలోనే ఎళ్ళాలనమాట. ఈ ఫ్యామిలీ మాకు పరిచయం కావడం వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేశామండి. మధ్య మధ్యలో ఇప్పుడు వాటర్ ఫాల్ పడుతుంది చూడండి. ఫుల్ మొత్తుకోవడం ఎంజాయ్. చూడండి, చూడండి, చూడండి. సూపర్ అనమాట. ఇలా ప్రతి చోట రావడం మంచిగా అంటే చూడడానికి 2 కళ్ళు చాలవు అంటే నమ్మండి. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో. అసలు ఇలాంటివి చాలా ప్లేసెస్ అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట మన ట్రైన్ వెళ్తుంటే. కానీ ఆ ట్రైన్‌లో వెళ్ళడం అసలు చాలా చాలా బాగా అనిపించిందండి నాకు. అంటే ఒక థ్రిల్లింగ్ మనకన్నీ కనిపిస్తూ ఉండడం. మంచు అంతా గుట్టలు, కొండలనమాట. పెద్ద పెద్ద కొండలు. వాటి మధ్యలో రైలు రూటు, టన్నెల్సు, అక్కడక్కడ వాటర్ ఫాల్సు అసలింక చెప్పనలవి కాని ప్రకృతి దృశ్యాలనమాట. అంత బాగా అనిపించింది. వాళ్ళు బుర్రా కేవ్స్‌లో దిగిపోయారండి. మేము అరకు వరకొచ్చాము. మేము ముందే బుక్ చేసుకున్నామనమాట. మనం దిగగానే పికప్ చేసుకోవడం, మళ్ళీ మమ్మల్ని అక్కడ డ్రాపింగ్ ట్రైన్ ఎక్కే వరకు మాతో ఉండే విధంగా మేము హరిత రిసార్ట్స్ అని బుక్ చేసుకున్నామండి. ఇది హరిత హిల్ రిసార్ట్స్ మయూరి వాళ్ళది. ఇది వచ్చేసి ఏపీటీడీసీ వాళ్ళదనమాట. మనకు వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనం అకామిడేషను అని తీసుకున్నామనమాట ఆన్‌లైన్‌లోనే. కానీ ఇక్కడ గూడా చాలా చాలా బాగుందనమాట. అంటే గవర్నమెంట్‌దయినప్పటికీ ఇక్కడ సదుపాయాలు అంత బాగున్నాయండి. అయితే మనం ట్రావెలింగ్‌కి గూడా ముందే మాట్లాడుకోవడం వల్ల తను మాకు రైల్వే స్టేషన్‌కొచ్చాడనమాట. వచ్చి పికప్ చేసుకున్నారు. ఇక్కడ దించడం, మనం ఇంత టైం అని చెప్తే మళ్ళీ ఆ టయానికి రావడం. ఈ 3 డేస్ మాతోటే ఉన్నారండి తను. అయితే మాకు ఇందులో రూమ్ ఇచ్చారనమాట మాకు. ఇది వచ్చేసి 504. ఇందులో మాకు నాన్ ఏసీ కావాలన్నామండి. అయితే ఆ రోజు అక్కడ పడగానే మనకు చినుకులు గూడా పడుతూ ఉన్నాయి. అసలు బాగా చలి, విపరీతమైన చలి. రూమ్‌లోకొచ్చాము. రూమ్ మాత్రం అదిరిపోయిందండి. అస్సలు కొత్తదనమాట. మేమే స్టార్టింగ్ అంట అందులోకి వెళ్ళింది. అంటే ఇవి నాన్ ఏసీవి ఇంకా ఓపెన్ చేయలేదన్నారనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏమీ లేక మాకు వెంటనే ఇచ్చేసారిది. కానీ అక్కడ ఆ రోజే ఫిల్ చేస్తున్నారు చాలామందికి. ఈ ప్లేసెస్ అనమాట. కానీ అసలు చాలా చాలా బాగుందండి రూమ్ గూడా. అంటే మనం గవర్నమెంట్‌ది అంటే అంత బాగుండదేమో అన్న డౌటొస్తుంది గదా! అలాంటిదేం లేదు.
మేము రూమ్‌లో లగేజీ పడేసాము. వెంటనే వెళ్ళిపోయాము ప్లేసెస్‌కి. తనని ఒక హాఫ్ అన్ అవర్‌లో రమ్మన్నామనమాట ట్రావెల్ తీసుకెళ్ళడానికి. తను ఒక హాఫ్ అన్ అవర్‌లో వచ్చేసాడండి. మేము లగేజ్ పడేసి లైట్‌గా టిఫిన్ చేసేసి వెంటనే వెళ్ళిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రణజిల్లేడ వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ మనకు అన్నీ ఇవేనండి వాటర్ ఫాల్స్, ప్లాంట్స్, పార్కులు అన్నీ ఇవే ఉంటాయి మనకు అరకులో. అయితే ఇక్కడ వాటర్ ఫాల్‌లో బాగా ఎంజాయ్ చేసింది మా పాప. తను ఇక్కడ కొంచెం సేపు గడిపామండి. చూడండి రణజిల్లేడ వాటర్ ఫాల్స్. చాలా బావుందండి ఇక్కడ గూడా. అంటే అసలు చల్లగున్నాయనమాట వాటరు. అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుండి అక్కడ దగ్గరలోనే అనమాట. అంటే మనం దారిలోనే వస్తది బొటానికల్ గార్డెన్స్. ఇది పద్మపురం గార్డెన్స్ అంటారండి ఇది. ఇందులోకెళ్ళాం. అప్పటికే లైట్‌గా చినుకులు పడుతూ ఉన్నాయి. అయినా ఇంగ వెళ్ళేసాం. అంటే అప్పుడు కొంచెం తుఫాను వల్లనో ఏమో గానీ చినుకులు పడతనే ఉంది, చలి ఉంది, గాలుంది అన్నీ ఉన్నాయండి. అయినా మంచిగా ఎంజాయ్ చేశాం. ఈ గార్డెన్‌లో కొంత తిరిగామండి మేము. కొన్ని అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళన్నారనమాట. ఒక వెహికల్ గూడా ఉందండి. దాంట్లో వెళ్తే ఈ పార్క్ అంతా చూపిస్తారు అని. ఫస్ట్ మేము కొంత నడిచి వెళ్ళేసి చూసాము. తర్వాత మళ్ళీ ఇక్కడ యాపిల్ ప్లాంట్స్ అని అన్నీ రకరకాల మొక్కలున్నాయండి ఇక్కడ. మంచిగా అనిపించింది. అయితే వాళ్ళ వెహికల్‌లోనే టికెట్ తీసుకొని మొత్తం తిరిగామనమాట. అంటే ఒక రౌండ్ అక్కడ గార్డెన్ చుట్టూ తిప్పుతారనమాట. ఒక 20 మినిట్స్ పట్టిందంతే. 20 మినిట్స్ ఒక 10, 12 మెంబర్స్ అయితే చాలండి. అయితే స్టార్ట్ చేశాడనమాట అది వెహికల్. మంచిగా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో వచ్చేసాం మేము. ఈ గార్డెన్‌లో కొంత తిరగాలనే అనుకున్నామండి. కాకపోతే వర్షం వల్ల నడవలేకపోయామనమాట. అక్కడ కొన్ని ప్లాంట్స్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాము. మనకు స్వీట్ మెమరీ ఉండాలి గదండీ! అవన్నీ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ చూడండి ఇది మా పాపకు బాగా నచ్చింది. అక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేసింది. అక్కడి నుండి మళ్ళీ నెక్స్ట్ పక్కనే అండి ఇది చాక్లేట్ ఫ్యాక్టరీ. అయితే ఈ చాక్లేట్ ఫ్యాక్టరీలోకి పక్కపక్కనే అనమాట. ఇప్పుడు పద్మపురం గార్డెన్స్, చాక్లేట్ ఫ్యాక్టరీ. అందులో నుండొచ్చేసి ఇందులోకెళ్ళొచ్చు. దీంట్లో గూడా టికెట్ ఉంటుందండి. తీసేసుకొని దీంట్లో ఎంటర్ అయ్యాం. ఇందులో చూడండి ప్రతి బొమ్మను గూడా చాక్లెట్స్‌తో మనకు అంటే ప్రతి దాంట్లో చాక్లెట్ కనిపిస్తుంది. చూడండి మీరే. చాక్లెట్ గానీ, కోన్స్ గానీ, ఐస్ క్రీమ్ షేప్ గానీ అలా ఉంటాయన్నమాట అన్నీ. వాళ్ళు అలా అరేంజ్ చేశారు. అయితే ఇందులో గూడా పిల్లలకి కొన్ని ఆటలు ఆడుకోవడానికి ప్రతి దానికి టికెట్ అలా ఉందంట. అయితే వర్షం వల్ల అవన్నీ బ్రేక్ చేసేసామని చెప్పారనమాట. ఓన్లీ జస్ట్ చూసి వెళ్ళి రావడం అంతే. అయితే మనకు ఈ టికెట్‌తో పాటు అందులోకెళ్ళిన తర్వాత మనకదా చూపిస్తే మనకు కొన్ని చాక్లెట్స్ గూడా ఇస్తారండి. ఇచ్చారు గూడా అది. అయితే కొన్ని మాత్రం మమ్మల్ని చాక్లెట్ ఫ్యాక్టరీ వరకే వీడియో ఎలో. తర్వాత కెమెరా ఆఫ్ జేసేసుకోవడమే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీయొద్దన్నారనమాట. ఇదొచ్చేసి కాఫీ మ్యూజియం అండి. ఇది కొంచెం లేట్‌గానే వచ్చాం. ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ బాగా చీకటి పడిన తర్వాతనే ఇందులోకి ఎంటర్ అయ్యాం మేము. అక్కడ చాక్లేట్ ఫ్యాక్టరీ నుండి ట్రైబల్ మ్యూజియం కూడా ఎళ్ళామండి. అక్కడ నేను వీడియోస్ అంతగా తీయలేకపోయాను. వర్షం ఎక్కువుందక్కడ. అయితే తర్వాత ఈవినింగ్ చీకటయిన తర్వాత మాకు రూమ్‌కు దగ్గరలోనే అనమాట ఇది. హరిత హిల్స్ రిసార్ట్స్ మయూరి దగ్గరలోనే ఇదుందనమాట. మేము నైట్ వచ్చాము ఇక్కడికి 6:30, 7కి. మంచి లైటింగ్ తోటి మంచి డెకరేషన్ చేశారండి. బాగా చాలా బాగా ఉందనమాట ఇది. ఇది కాఫీ మ్యూజియం అనమాట. ఇందులోకొచ్చిన వాళ్ళు రకరకాల ఫ్లేవర్స్‌తో కాఫీ ఉంటుందండి. మనకు ఇష్టమైంది వాళ్ళకి ఆర్డర్ చేస్తే మనకు తెచ్చిస్తారనమాట. అన్నీ ఈకో ఫ్రెండ్లీ అండి. గ్లాసెస్ అయినా, స్పూన్స్ అయినా ప్లాస్టిక్ లేదనమాట. మంచిగుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మా పాప గూడా కాఫీ టేస్ట్ చేసిందనమాట. తనకు టీ, కాఫీ అలాంటిది అలవాటు లేదు. కానీ కొంచెం తాగుతానమ్మా అని తను గూడా కొంచెం తీసుకుందండి. నైటొచ్చేసి మళ్ళీ మనం ఉన్న హరిత హిల్ రిసార్ట్స్‌లోనే డిన్నర్ చేశాము. ఇంకా హరిత హిల్ రిసార్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఇంతటితో ఈ వీడియో ముగిద్దాము. ఓకే. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్